హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళకి టెక్ ఛానల్ ఎలా పెట్టాలని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో టెక్ ఛానల్ ఎలా పెట్టాలంటే ఇప్పుడు నేను టెక్ ఛానల్ పెట్టాను. సో నాకు ఎలా వచ్చింది ఇదంతా ఎలా చెప్తారు. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ మీరు చెప్పినట్టు మేము చెప్పలేము, మీకు ఉన్నంత నాలెడ్జ్ మాకు లేదు అంటారనమాట. సో యూట్యూబ్లో పెట్టిన ప్రతి ఒక్కరూ కాపీడే, సొంతంగా ఎవరికి రాదు. సొంతంగా రావడానికి ఎలా తెలుస్తుంది ఇవన్నీ? యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో డాష్ బోర్డ్ అని క్లిక్ చేస్తే రైట్ సైడ్ని 3 లైన్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఉంటుంది 3 అప్డేట్స్ ఉంటాయి అనమాట. సో ఆ అప్డేట్స్ని మనం చెప్తారు అంతే, అప్డేట్ చెప్పాలనుకుంటే. సో యూట్యూబ్లో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లోనే యూట్యూబ్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లోకి వెళ్తే మొత్తం యూట్యూబ్లో కాపీరైట్ పడితే ఏం చేయాలి, కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ పడితే ఏం చేయాలి, యూట్యూబ్లో ఏం చేయాలి, మొత్తం డీటెయిల్ దాంట్లో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. మీకు ఇంగ్లీష్ రాకపోతే మీ ఫ్రెండ్ చూపించండి, దానికోసం తెలుసుకోండి. లేదంటే నా వీడియోస్ చూసి కాపీ చేసుకుని మీరు కూడా ఛానల్ పెట్టుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు నా కంటెంట్ మీరు కాపీ పెట్టుకున్నారనుకోండి, నేను మిమ్మల్ని అడగలేను. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి ఇవి. యూట్యూబ్లో ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. సో ఈ కంటెంట్ కాపీ చేసుకుని మీరు టెక్ ఛానల్ పెట్టుకోవచ్చు. టెక్ ఛానల్ బట్టి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెక్ ఛానల్ పెట్టాలంటే ఏమేం కావాలి, ఎలా చేయాలి, ఏ సెట్టింగ్స్ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ వీడియో కంటెంట్లో చూడండి. టెక్ ఛానల్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. టెక్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్స్, కాపీ స్ట్రైక్స్ కంపల్సరీ పడతాయి. సో ఇలా పడి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అయితే పోయాయి కూడా. ఎంతోమందికి యూట్యూబ్ ఛానల్స్ సస్పెండ్ అయిపోయినాయి. సో వెనక్కి కూడా రావు. సో ఆలోచించినప్పుడు కరెక్ట్గా పెట్టుకోండి. డబ్బుల విషయంకి వస్తే రెవెన్యూ బాగానే వస్తుంది. ఎందుకంటే మనం బ్రాండెడ్ కోసం కూడా చెప్తూ ఉంటాం కాబట్టి, టెక్నికల్ కాబట్టి కంపల్సరీ మనీ వస్తాయి. కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. నాకైతే 11 స్ట్రైక్స్ పడ్డాయి. అంటే కమ్యూనిటీ గారి స్ట్రైక్స్ 2, కాపీ స్ట్రైక్స్ 1, అలా డిఫరెంట్గా అనమాట. కాపీ స్ట్రైక్స్ అయితే తక్కువ పడ్డాయి, కమ్యూనిటీ గారి స్ట్రైక్స్ ఎక్కువ పడ్డాయి. మన వీడియో స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టాలి కంపల్సరీ. తీసినప్పుడు దాంట్లో కరెక్ట్గా చూసుకోవాలి. లేదంటే ఏదైనా తేడా ఉంటే బ్లర్ చేసుకోవాలి. అవి కానీ తేడా ఉన్నాయంటే మాత్రం కంపల్సరీ కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్స్ పడతాయి. సో నాకు పడ్డాయి ఆల్రెడీ 2 స్ట్రైక్స్. సో వాటి వల్ల చాలా ప్రాబ్లం, అంటే నా ఛానల్ డౌన్ అయిపోయింది. అవన్నీ మీకు చెప్తా లాస్ట్లో. ఫస్ట్ మీరు మొబైల్లో అయితే వైటీ స్టూడియో యాప్ ఉంటుంది, అది డిలీట్ చేసేసి యూట్యూబ్ గూగుల్లో ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఓపెన్ చేసుకోండి. గూగుల్ని రిక్వెస్ట్ డెస్క్టాప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో నేను సిస్టంలో చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకుని యూట్యూబ్ స్టూడియో అని చెప్పి ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో యాప్ ఉంటే మాత్రం ఇలా ఓపెన్ అవ్వదు మొబైల్లో. వైటీ స్టూడియో యాప్ డిలీట్ చేసుకుని ఇలా చేసుకోండి. చూడండి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో కింద రైట్ సైడ్ ఇది ఉంది కదా, ఇక్కడ ఉంటుంది అనమాట మన యూట్యూబ్లో అప్డేట్స్ ఏంటి, అంటే యూట్యూబ్లో నెక్స్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది చూసుకుని ఇంగ్లీష్లో ఉంటే మీ ఫ్రెండ్స్ చెప్పుకొని దాన్ని తెలుసుకోండి. తెలుగులో ఉంటే అదే మీకు ఇంగ్లీష్ వస్తే మీరు డైరెక్ట్ చెప్పుకోవచ్చు. లేదంటే దీన్ని ఇంగ్లీష్ టు తెలుగులో పెట్టుకుని కూడా దాన్ని తెలుగులో చూసి మీరు కూడా వీడియో తీసి పెట్టచ్చు యూట్యూబ్ కోసం. ఓకే, ఇక్కడ పైన చూడండి, నేను చెప్పాను కదా కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్స్ అని, పైన పడ్డా చూడండి. నాకు 2 స్ట్రైక్స్ పడ్డాయి ఇప్పుడు కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్స్. అవి ఎలా పడ్డా తెలుసా? వీడియో తీస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డ్లో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఒక ఫోటో పడింది. ఆ ఫోటో పడడం వల్ల స్ట్రైక్ పడింది, కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్. అంటే అర్థం చేసుకుని చిన్నపిల్ల కనబడిన బ్యాక్గ్రౌండ్ ఏం కనబడినా మనకి ఎన్నో స్ట్రైక్స్ పడిపోతాయి. ఎందుకంటే మన వీడియోస్ ఏంటి స్క్రీన్ రికార్డ్ తీస్తాం మనం. సో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టి తీసుకోండి. లాస్ట్ టైం నాకు వార్నింగ్ పడింది. ఆ వీడియో నేను పొరపాటున అందరితో పాటు డిలీట్ చేశాను, అన్ని వీడియోస్తో పాటు. సో దానివల్ల అది ఇంకా దాన్ని ఏం చేయలేము, ఇంకా పర్మనెంట్గా ఉండిపోయింది వార్నింగ్. సో ఈ పైన ఉంది కదా, అది మొన్న రీసెంట్గా పడింది అనమాట. సో అలా ఉంటుంది. అయితే టెక్నికల్ కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే సమయం అనే ఒక యాప్ ఉంటుంది, సమయం. సో అది ఇన్స్టాల్ చేసుకుని ఇది ఎవరో చెప్పరు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. కింద టెక్నాలజీ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత అక్కడ ఉంటుంది టెక్ న్యూస్, టెక్ మొబైల్ అని ఉంటుంది. టెక్ న్యూస్ క్లిక్ చేసుకోండి. ఇవన్నీ టెక్ న్యూస్ అనమాట. టెక్ ఛానల్ పెడదాం అనుకుంటే జస్ట్ క్లిక్ చేసుకోండి. దానికోసం మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ని బాగా చదువుకొని ఒక టేబుల్ వేసుకుని, లైట్ వేసుకుని, ఒక మైక్ పెట్టుకుని ఈ స్టోరీ చెప్పండి. సో అందులో చూడలేని వాళ్ళు చాలామంది నీ వీడియో చూసి తెలుసుకుంటారనమాట. సో ఇలాగనమాట. సో ఇలాగ ఎవడో చెప్పలేదు, యూట్యూబ్లో ఏ యాప్ ఉంటుంది అని చెప్పి ఎవడో చెప్పలేదు. కావాలి సెర్చ్ చేసుకోండి. ఓకే, దీంట్లో మొబైల్స్ కోసం కూడా ఉంటుంది. మీకు ఆ వీడియోస్ అయిపోయినా అనుకో, మొబైల్స్ కోసం క్లిక్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి, ఐఫోన్ కూడా హ్యాక్ అవుతుందని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది చూడండి పైన. సో ఆ వీడియో మీరు వెంటనే తీసుకోవచ్చు. అది వెంటనే తొందరగా వచ్చింది కాబట్టి తొందరగా వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటిది ల్యాండ్స్కేప్లో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. షార్ట్స్ తీసుకుని
మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. సో ఇలాగ రన్ చేసుకుని టెక్ ఛానల్ అనేది టాప్గా చేసుకోవచ్చు. టెక్ ఛానల్ ఎప్పటికైనా సరే బాగా క్లిక్ అవుతుంది. మనం చెప్పే విధానం ఉంటుంది, మనం కనబడడం, మైక్ ద్వారా చెప్పడం, అలా చెప్పాలన్నమాట. అవన్నీ మీకు లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ అయిపోయినాయనుకో, గూగుల్లోకి వెళ్ళిపోయి టెక్ న్యూస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి. ఈటీవీలో కనబడతాయి. ఈటీవీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వస్తుంది. సాక్షిలో వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. తెలుగు వన్ అని చెప్పి ఉంటుంది, అందులో వస్తుంది. మీకు ఇంకా చాలా నమస్తే తెలంగాణలో వస్తుంది. ఇంక చాలా వరకు మీరు ప్రతిదీ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే చాలా వస్తాయి. మ్యాక్సిమం సమయం అన్న ఉంది కదా వెబ్సైట్, అది సరిపోద్ది. చాలా ఉంటాయి. దాని ద్వారా చాలామంది ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట. ఈ న్యూస్ మనం చెప్పే విధానం ఉంటుంది. మనం చెప్పడం బాగా చెప్పాలన్నమాట. నీట్గా జనాలకు అర్థమయ్యేలా చెప్తే అప్పుడు మీ ఛానల్ క్లిక్ అవుద్ది. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఒకవేళ మీ కంటెంట్ కావాలంటే నా వీడియో చూసి మీరు చేసి చెప్పండి అని చెప్పాను కదా. సో అది ఎందుకు చెప్పానంటే, నా కంటెంట్ ఏంటి యూట్యూబ్ కోసం చెప్తున్నాను కాబట్టి అది మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ కోసం ఒకటే ఉంటుంది. ఏ యూట్యూబర్ చూసినా అదే మ్యాటర్ చెప్తాడు, అదే డివైడ్ చెప్పాడు, డిఫరెంట్ చెప్తారనమాట. సో అందరూ కాపీడే. ఎందుకంటే యూట్యూబ్లోనే యూట్యూబ్ అని ఉంటుంది ఒక ఛానల్. ఆ ఛానల్లో మొత్తం A to Z అన్నీ ఉంటాయి. అది చూసుకోవచ్చు. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసితే బోల్డ్ మ్యాటర్ వస్తుంది. యాడ్సెన్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలంటే యాడ్సెన్స్ కోసం వస్తుంది. థర్డ్ స్టెప్ ఫెయిల్ అయితే ఏం చేయాలంటే థర్డ్ స్టెప్ కోసం వస్తుంది. ఇవి చూసి తెలుసుకుని మనం చెప్పాలి. మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్కి చెప్పి తెలుగులోకి చెప్పమానండి, ఆ తెలుగు మీరు చెప్పండి. అలా వస్తారనమాట. అయితే ఇలాంటి టెక్నికల్ ఛానల్ రన్ చేయాలంటే మీకు కంపల్సరీ కొన్ని కావాలన్నమాట. అంటే ఫస్ట్ కొంచెం అమౌంట్ పెట్టాలి. ఎక్కువ పెట్టద్దు, తక్కువ పెట్టుకోండి. డబ్బులు వచ్చిన తర్వాత మీ ఇష్టం, ఎంత పెంచుకున్నా అంత పెంచుకోండి. టెక్నికల్ కంటెంట్ అయితే నేను చెప్పాను కదా, సమయం యాప్లో మీకు దొరికేసింది. అండ్ యూట్యూబ్ స్టూడియోలోనేమో మనకి డాష్ బోర్డ్ దగ్గర యూట్యూబ్ అప్డేట్స్ ఏమేమి కావాలో వచ్చేసినాయి. యూట్యూబ్ కోసం చెప్పాలనుకుంటే డైరెక్ట్ యూట్యూబ్ క్రియేట్ అని ఒక ఛానల్ ఉంటుంది మన దాంట్లో, ఇంగ్లీష్లో ఉంటుంది. లేదు అంటే తెలుగులో ఎవరు పెట్టినా సరే వాళ్ళ వీడియో చూసి మీరు మ్యాటర్ కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని అడగడం కూడా సరిపోరు. ఎందుకంటే అది ఆల్రెడీ వచ్చిందే వాళ్ళు చెప్తారు, అది మీరు చెప్తారు. యాక్చువల్లీ నేను ఈ విషయం చెప్పకూడదు, కానీ నేను చెప్తున్నాను, ఫాలో అవ్వండి. అదే మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే 4K వీడియో ఉన్న మొబైల్, లేదంటే 1080 ఉన్నా పర్లేదు. నెక్స్ట్ లైటింగ్ చాలా బాగా కనబడాలి మనం. సో ఇది 2000 రూపీస్ నార్మల్ క్వాలిటీ. ఇది హై క్వాలిటీ 20,000, 8,000 కూడా ఉంటుంది, గోడాక్స్ కంపెనీ. సో ఇది మైక్ అనమాట, బోయా మైక్. ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకి 800 రూపీస్ ఉంటుంది. ఇది JBL మైక్, ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకి 700 ఉంటుంది. ఇది ఐఫోన్ వాళ్ళకి మనకి 2000 రూపీస్ పడుతుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోసం తెలుసుకుందాం. వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్స్ కోసం తెలుసుకుందాం. పైన చూడండి క్యాన్వా ఉందా, థర్డ్లో కైన్మాస్టర్ ఓల్డ్ ఉంది. సో క్యాన్వా కోసం తెలుసుకుందాం ఫస్ట్. క్యాన్వా అన్నది థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి, లోగో ఎడిట్ చేసుకోవడానికి, బ్యానర్ ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ క్యాన్వాలో ఇంకా చాలా ఎడిట్ చేసుకోవచ్చు, వీడియో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఏం చేస్తాను, 1 మంత్కి 500 రూపీస్ కడతాను. 500 రూపీస్ కట్టి 1 మంత్లో ఒక 50, 60, 70 థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాను అనమాట. సో 60 థంబ్నెయిల్స్ వచ్చినాయి అంటే మనకి వీడియోస్ ఒక 3 మంత్స్ వరకు మనం ఇంకా అవసరం లేదు ఇంకా. అందుకే 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఒక 60, 70 థంబ్నెయిల్ క్రియేట్ చేసేసుకుని వీడియోస్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ అప్లోడ్ చేసేస్తాను. అప్పుడు ఏమవుద్ది, మనకి 3 మంత్స్ కలిసి వచ్చినట్టే కదా. తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకుంటాను అనమాట. అంటే 1 ఇయర్ తీసుకోను. 1 ఇయర్కి అయితే 4,000 కట్టాలి. నేను జస్ట్ 1 మంత్ తీసుకుని 4 నెలలకు సరిపడగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేస్తాను. వీడియో అక్కడక్కడ అప్పుడప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలంటే దాంట్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది క్యాన్వే. నెక్స్ట్ కైన్మాస్టర్ ఓల్డ్. కైన్మాస్టర్ న్యూ అనుకో 12,000 కట్టాలి. అదే కైన్మాస్టర్ ఓల్డ్ అనుకో 1,200 కట్టాలి ఇయర్కి. ఓకేనా, ఇయర్కి. సో ఇలా 1,200 కట్టి దీంట్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం టెక్ ఛానల్స్ వాళ్ళు బాగా కనబడాలి, లోగోస్ ఉండకూడదు, బాగా కనబడాలన్నమాట. 1,200 మేమేం చేస్తాం అనుకుంటే కొన్ని ఫ్రీగా ఉంటాయి, మీరు అందులో ట్రై చేయండి. అందులో కూడా చేసుకోవచ్చు. కానీ 1080 పిక్సెల్ ఉండాలి, లేదంటే 4K ఉండాలి, ఫ్రీ అయినా సరే. సో అలాంటిది చూసుకుని ఫ్రీది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఎడిట్ చేసుకోండి. మనకి ఇందాక చెప్పినట్టు లైటు, బోయా మైక్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఆ లింక్స్ క్లిక్ చేసి కొనుక్కోండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. లేదు అంటే టెలిగ్రామ్ కూడా ఒక లింక్ పెడతాను, నా ఛానల్ అది, దాంట్లోకి వెళ్ళి ఫాలో అవ్వండి. సో దాంట్లో ఇలాంటి లింక్స్ అని చాలా ఉంటాయి. అంటే ఆఫర్ పెట్టినప్పుడు దాంట్లో పెడతా ఉంటాం. సో దాంట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, దీంట్లోనే పర్చేస్ చేసుకోండి. సో మొత్తం టోటల్ లింక్స్ పెడతాను. సో దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుగు టెక్కీ లోహిత్, దాంట్లో కూడా ఈ వీడియోస్ ఉంటాయి. దాన్నన్నా మీరు ఫాలో అయ్యి అక్కడ నుంచి కూడా నన్ను ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక లింక్ పెడతాను, టెలిగ్రామ్లో పెడతాను. సో ఆ లింక్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే
ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు పెట్టి తీసేస్తారనమాట. అలాంటప్పుడు ఆ లింక్స్ తీసుకెళ్ళి మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మనీ ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కుంటే మీరు మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లోని, కామెంట్లోని, బయోలో పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినప్పుడు మీరు క్లిక్ చేసి కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు.